Hi students, I am Murali Krishna. Our channel gives you 6th, 7th, 8th, 9th, 10th, all English lessons, all skills including grammar and vocabulary items, letter writings, journal essays on events of national and international importance. And it is useful for all high school students, those APRJC aspirants, DSC aspirants, those who write for SGT or School Assistant English, and General English for all competitive exams. If you subscribe and press the bell symbol, you will get notifications whenever we release the English videos. In this session, we are going to discuss one word substitutes. What is a one word substitute? It is a word which replaces a group of words and gives the same meaning as it is. Okay, for example, philanthropist. One who devotes his service or wealth for the good of people. ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏకపద ప్రక్షిప్తాలు అని పిలవచ్చు తెలుగులో. చాలా పద సమూహాలకు బదులు ఒకే పదాన్ని పెడుతుంటాం మనం. మీరు సహజంగా సమాసాలు, వ్యుత్పత్తర్థాలు అని తెలుగులో మనం చూస్తుంటాం. పద్మజము, పద్మము నుండి పుట్టినది అంటే పద్మము నుండి పుట్టినది అనే పదానికి బదులు పద్మజం అని పెడుతుంటాం. ఇలాగా మనకు తెలుగులో కూడా వ్యుత్పత్తర్థాలు అయితేనేమి, సమాసాలు అయితేనేమి ఉంటాయి. ఎన్నో పదాల సమూహానికి బదులు ఒక్క పదాన్ని పెడితే సరిపోతుంది. ఇక్కడ ఫిలాంథ్రపిస్ట్ అంటే దయాళువు, దయగలిగిన వ్యక్తి. అంటే చూడండి, వన్ హూ డివోట్స్ హిస్ సర్వీస్ ఆర్ వెల్త్, తన సేవలు కావచ్చు, సంపదలు కావచ్చు, మనుషుల యొక్క మంచితనం కోసం, వాళ్ళ క్షేమం కోసం వెచ్చించే వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అనొచ్చు. దీనికి ఆపోజిట్ వర్డ్ మిసాంథ్రపిస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, pioneer, a person who is the first one to study or develop a particular area. ఏదైనా ఒక ఏరియాలో మొట్టమొదట స్టార్ట్ చేసి అధ్యయనం చేయడం కానీ, డెవలప్ చేయడం కానీ, తర్వాత చాలామంది కంటిన్యూ చేసి ఉండొచ్చు, దాన్ని పీక్ లెవెల్కి కూడా వెళ్ళి ఉండొచ్చు. మొదట ప్రారంభించిన వాళ్ళని పైనీర్ అంటాం. ఇంకా తెలుగులో చెప్పాలంటే దాన్ని ఆద్యుడు అని పిలవచ్చు అనమాట. మనం ఆద్యుడు అంటే ఆది యందు గలవాడు, మొదట్లో ఉన్నవాడు అని అనమాట. 10th class text book, page number 29. First one, fatalist. One who believes in fate, or a person who believes in fate అని కూడా రాయొచ్చు. ఫేట్ని నమ్మేవాడిని ఫ్యాటలిస్ట్ అంటారు. తెలుగులో చెప్పాలంటే కర్మవాది, కర్మను నమ్ముతాడు. హీ డజంట్ డూ ఎనీథింగ్, ఎలా జరగాలంటే అలా జరుగుతుందిరా, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దట్ హ్యాపెన్స్, ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది అంటాడు, అంతే. నెక్స్ట్ సెంటనేరియన్. యునో సెంట్ మీన్స్ 100, సెంచురీ ఆల్సో యునో. సెంటనేరియన్ మీన్స్ వన్ హూ ఈజ్ అబౌవ్ 100 years, అంటే శతాధికుడు అని పిలవచ్చు మనం, అంటే 100 సంవత్సరాలు దాటిన వాడు. ఆమ్ని ప్రెజెంట్. ఆమ్ని అంటే ఆమ్ని మీన్స్ ఆల్, ప్రజెంట్ యునో ప్రజెంట్. వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉండేవాడు, అంటే సర్వాంతర్యామి. హూ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, వీ కాంట్ బి ఆమ్ని ప్రెజెంట్. యునో ఆమ్ని పొటెంట్. ఆమ్ని పొటెంట్ మీన్స్ వన్ హూ హ్యాస్ ఆల్ పవర్స్, అంటే సర్వశక్తి మంతుడు. ఇక నెక్స్ట్ ఆమ్ని సైంట్, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. ఇలాగా ఆమ్నితో చాలా వస్తాయి. ఆమ్ని అంటే ఆల్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఉండే ఇది ప్రిఫిక్స్ అయితే, ఆమ్ని అనేది ప్రిఫిక్స్ అయితే ప్రజెంట్ సఫిక్స్ అవుతుంది. ఇది ప్రిఫిక్స్, సఫిక్స్, ప్రిఫిక్స్, సఫిక్స్. అయితే ఒక చిన్న గమ్మత్తైన విషయం తెలుసుకుందాం. ఆమ్నిబస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆమ్నిబస్? ఆమ్ని మీన్స్ ఆల్, బస్ మీన్స్ బస్. ఆల్ బస్సెస్? నో. ద ఓల్డ్ యూసేజ్ ఆఫ్ బస్ ఈజ్ ఆమ్నిబస్. ఆమ్నిబస్ మీన్స్ జస్ట్ బస్ ఓన్లీ. అంతకుముందు పాత రోజుల్లో ఆమ్నిబస్ అని వాడేవాళ్ళు. ఏ వెహికల్ which carries many persons is called omnibus, but now we are calling omnibus as bus. Fourth one, mercenary. A person who can do anything for money, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు, అలాంటి వాళ్ళని మెర్సినరీ అంటాం. అయితే ఇన్ ఓల్డెన్ డేస్ ఏ సోల్జర్ హూ ఫైట్స్ ఫర్ మనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ కంట్రీ ఈజ్ కాల్డ్ మెర్సినరీ. మామూలుగా డబ్బు కోసం ఏ దేశం తరఫునైనా
యుద్ధం చేసేటటువంటి సైనికుడిని కూడా మెర్సినరీ అని పిలిచేవారు. మిసోజనిస్ట్ అని చదువుతాం, చూడండి ఒకసారి. మిసోజనిస్ట్ వన్ హూ హేట్స్ ఉమెన్, స్త్రీ ద్వేషి. ఓకే, అయితే ఇంకో మీసో కూడా ఉంది, అదేంటంటే ఎంఈఎస్ఓ. ఈ ఎంఈఎస్ఓ మీసో అంటే మిడిల్ అని అర్థం అనమాట. అంటే మనకు తెలుసు మీసోస్పియర్, మీసోలిథిక్ ఏజ్ అంటే మధ్య రాతి యుగం. లిథిక్ అంటే రాయి, స్టోన్. ఇలాంటిదే గైనకాలజీ, దీన్ని మాత్రం గైనకాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఉమెన్. మోనోగమి, మోనో మీన్స్ వన్, గమి మ్యారేజ్ ఆర్ వైఫ్. యాక్చువల్లీ ఈ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఏకపత్ని వ్రతం అనుకోవచ్చు. ఆపోజిట్ ఆఫ్ మోనోగమి ఈజ్ పాలీగమి. పాలీ మీన్స్ మెనీ, బహుభార్యత్వం. ఆటోబయోగ్రఫీ, ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్. హియర్ ఆటో మీన్స్ సెల్ఫ్, సొంత అని అనమాట. ఆటోమొబైల్ అంటే సొంతంగా కదిలే మొబైల్ అని అర్థం అనమాట. ఓకే, మొబైల్ మీన్స్ చలనం, సొంతంగా చెల్లిస్తుంది అని. అలాగే ఆటోమొబైల్ అంటాం. అలాగే ఆటోబయోగ్రఫీ మీన్స్ సొంత జీవిత చరిత్ర. బయో మీన్స్ జీవితం, గ్రాఫీ మీన్స్ గ్రాఫ్ అంటే రాయడం, రాత. సో ఆటోబయోగ్రఫీ మీన్స్ ఆత్మకథ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ బయోగ్రఫీ. బయోగ్రఫీ మీన్స్ బయో జీవితం, జీవితం. గ్రఫీ మీన్స్ గ్రాఫ్, రైటింగ్. సో జీవిత చరిత్ర, ఏ లైఫ్ హిస్టరీ బై సంబడి ఎల్స్. మన చరిత్రని ఎవరో రాస్తే జీవిత చరిత్ర, మన చరిత్రని మనమే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ. ఓకే, ఆనరరీ, ఇక్కడ హెచ్ సైలెంట్ అనమాట. హానరరీ అనము మనము, ఆనరరీ అంటాం సింపుల్గా. ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పెయిడ్. అంటే గౌరవ స్థానం, అంటే గౌరవ అధ్యక్షులు అట్లా ఉంటారు కదా, దాన్ని అనమాట ఆనరరీ ప్రెసిడెంట్ అంటారు. ఒకవేళ ఆనరరీ పోస్ట్లో ఉన్న వాళ్ళకి కనుక శాలరీ లాంటిది ఇస్తే దాన్ని ఆనరేరియం అంటారు అన్నమాట. కొంతమంది ఆనరోరియం అంటుంటారు, కానీ మనం దాన్ని ఆనరేరియం అని చదవాలి. ఆనరేరియం. ఓకే, దిస్ అమౌంట్ ఈజ్ నాట్ ప్రీడిటర్మైన్డ్. ఓకే, అంటే వాళ్ళ స్థాయికి తగినట్టు ఉండదన్నమాట, కొద్దిగా తక్కువగానే ఇస్తారు. నెక్స్ట్ అంబిగ్వస్, ఏ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్. దేని అర్థమైతే అన్క్లియర్గా ఉంటుందో దాన్ని అంబిగ్వస్ అంటాం, అంటే డౌట్ఫుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్ఇమిటబుల్. ఇమిటేషన్ అంటే అనుకరించడం, అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. అనుసరించడం అంటే ఎవరినైనా మనం అనుసరించి వాళ్ళ మార్గంలో నడవడం. అనుకరించడం అంటే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా చేస్తే అలాగే చేయడం. ఏ డైలాగ్ చెప్తే ఆ డైలాగే అలాగే చెప్పడాన్ని అనుకరించడం అంటారు, ఇమిటేషన్ అంటారు. ఇమిటేట్ చేయలేనటువంటి దాన్ని ఇన్ఇమిటబుల్ అంటారు. దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్. థీస్ట్, వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మేవాడు. తెలుగులో ఏమంటామంటే ఆస్తికుడు అంటాం. ఆస్తికుడు అంటే అస్థి, అస్థి అంటే ఉన్నారు అని అనమాట. మరి ఉన్నాడు అని నమ్మేవాడిని ఆస్తికుడు అంటాం అనమాట. మరి దేవుణ్ణి నమ్మని వాడిని ఏమంటాం? నాస్తికుడు అంటాం. ఇంగ్లీష్లో అయితే వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ అనే వ్యక్తిని ఏమంటాం? సింపుల్గా ఎథీస్ట్, ఎథీస్ట్ అంటాం అనమాట. అంటే దేవుణ్ణి నమ్మనోడు, ఆపోజిట్ వర్డ్ అనమాట, నాస్తికుడు. ఇక్కడ గాడ్ అనేది చూడండి, క్యాపిటల్ లెటర్ పెట్టాను. దీని ముందు ఏ ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు మనం. ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ there is one note. Tick the most one word substitute for the following. Okay, first one, a person or thing that cannot be corrected. ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ సరిదిద్దలేనిది, సరిదిద్దబడనిది ఏంటి? మెండ్ యువర్ బిహేవియర్, నీ బిహేవియర్ సరిదిద్దుకోరా అని చెప్తుంటాం మనం. అలా సరిదిద్దబడని అనే పదాన్ని ఏమంటారు? ఫస్ట్ unintelligible. Unintelligible means unclear. Okay, indelible, that cannot be erased. మనం erase చేయలేం, చెరపరానిది. You know, in election also we use indelible ink. Formerly we used to import it from Russia. Now
we produce the indelible ink indigenously in our country only. Indelible ink gives permanent impression on the finger because of silver nitrate, AgNO3. Illegible. What is the meaning of illegible? That cannot be read, unreadable, చదవలేనటువంటిది. For example, if anybody writes illegibly, the examiner need not to correct their papers. పేపర్లు దిద్దాల్సిన అవసరం లేదు. ఇల్లిజిబుల్ అని రాసేసి మార్క్ లేకుండా జీరో పెట్టేయచ్చు. కాబట్టి రైట్ నీట్లీ. నెక్స్ట్ ఇన్కరిజిబుల్, దట్ కెనాట్ బి కరెక్టెడ్ ద మీనింగ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఇన్కరిజిబుల్, డి. నెక్స్ట్, ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ and reasoning power, expert, one who is experienced in a particular area is called an expert. Intellectual, a person of good understanding, knowledge and reasoning power. Okay. Snob means common man, one who is common. Literate, one who can read and write a language. So what is the answer? Intellectual. Okay, third one, a person who knows many languages. Okay, ఎక్కువ భాషలు వచ్చిన వాళ్ళని ఏమంటారు? We have four options are given here. Linguist, one who studies languages. Okay, ఇది కొద్దిగా దగ్గరగా ఉంది. Grammarian, one who is expert in గ్రామర్లో బాగా నిష్ణాతులు అన్నమాట. Polyglot, poly means many, glot means tongue. Polyglot means one who knows many languages. So this is the answer. See, bilingual means relating to two languages. Bi means two, lingual means relating to language. Next, one who possesses many talents. Chala talents ఉన్న వాళ్ళని ఏమంటారు? Versatile, one who possesses many talents is called versatile. This is the answer. Prodigy means who is extremely talented. అంటే ఎస్పెషల్లీ చిల్డ్రన్, బాలమేధావి అని వాడుతుంటాం చూడండి, అదనమాట ప్రాడిజీ అంటే. నెక్స్ట్, ఎక్సెప్షనల్, who has exceptional values. Gifted means ప్రతిభావంతులు, one who is talented. So most appropriate word is versatile, one who possesses many talents. Next, last one, words inscribed on a tomb. రూమ్ లాగా అనమాట, tomb. సమాధి మీద ఇన్స్క్రైబ్ చేయబడింది, శాసనంలాగా చెక్కబడిన వాటిని ఏమంటాం? ఎపిటోమ్ మీన్స్ విచ్ ఈజ్ ఎంబాడిమెంట్, ఒక గుర్తు, విచ్ ఈజ్ ఏ లెటర్ టు సంబడి. నెక్స్ట్, ఎపిలాగ్ మీన్స్ విచ్ ఈజ్ రిటన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఏ బుక్ మొత్తం రాసేసిన తర్వాత చివరి మాట ఎపిలాగ్ మీన్స్. మరి ముందు మాటను ఏమంటారు? ప్రొలాగ్ అంటారు. ఆపోజిట్ ఆఫ్ ఎపిలాగ్ ఈజ్ ప్రొలాగ్. Epitaph means words inscribed on a tomb. Students, this is the end of the textual exercises. Keep watching and enjoy learning. See you.